ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపి కాకినాడ నా పేరు పాలస్ శ్రీహరి, లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అలాగే ఈరోజు న్యాయవాదులకే కాదు ప్రజలకు జరిగిన అన్యాయానికి ముక్తకంఠంతో కాకినాడ జిల్లా నుంచి, అలాగే విశాఖపట్నం నుంచి, అలాగే పిఠాపురం న్యాయవాదులు శ్రీ నరహరిశెట్టి రవికృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే మన జోగి రామకోటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు న్యాయవాదులు దాదాపుగా 200 మంది న్యాయవాదులు రోడ్డుకి ఎక్కారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క ఏదైతే ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను, అది చాలా ప్రజా వ్యతిరేక చట్టము. ఎవరు కూడా ఈ యొక్క చట్టాన్ని స్వాగతించడం లేదు. అలాగే ఈ యొక్క చట్టాన్ని అసెంబ్లీలో ఏ విధంగానే ప్రజాభిప్రాయం సేకరణ చేయకుండా ఇది ఒక ఆర్బిట్రేటరీ యాక్ట్ని తీసుకొచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేసి భయభ్రాంతులకి గురి చేసే విధంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు. అందుచేతనే ఈ యొక్క న్యాయవాదులు ప్రజల తరపున పోరాడడానికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతూ ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేసి మా యొక్క నిరసన తెలియజేయడం కోసం ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరిగింది. అందుచేతనే న్యాయవాదులు, మహిళలు, మరీ ముఖ్యంగా మహిళలు కూడా, మహిళా న్యాయవాదులు కూడా ఎంతో కష్టమైనా సరే ఈ యొక్క మండి టెండర్లో కూడా రోడ్లకు ఎక్కారంటే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జై జనసేన. న్యాయవాదులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఒక 100 రోజులు వారి విధులను బహిష్కరించి, వారి జీవన భృతిని చెల్లించి, రైతుల యొక్క మరియు పేద ప్రజల హక్కులను కాపాడడానికి పోరాటం చేశాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నుంచి ఎటువంటి స్పందన లభించలేదు. కానీ ఈరోజు జనసేన నాయకత్వంలో వారి ఎజెండాలో పెట్టి ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే 2వ సంతకం పెట్టి రద్దు చేస్తామని చెప్పారు. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఈ పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పేసి ప్రాధాన్యపడడానికి రాష్ట్ర వ్యాప్త న్యాయవాదులంతా వచ్చారు అక్కడికి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమిని కూడా గెలిపించమని చెప్పేసి పిలుపునిస్తూ, ఇది మన సమయం, రైతుల సమయం, న్యాయవాదుల సమయం. మన యాజిటేషన్ చేసినప్పుడు కాదు, ఇప్పుడు ఒక మెసేజ్ పాస్ చేయాలి. మన ఓటు ద్వారా ఈ ఎన్డీఏ కూటమికి ప్రత్యేకంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించమని చెప్పేసి ప్రార్థించడానికి అఖిల సంఖ్యలో ఎక్కడ ఏ నియోజకవర్గం వారు మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ భారీ ర్యాలీని చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.